రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామ రెవెన్యూలో 650 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంటూ మెట్రో, బుల్లెట్ ట్రైన్, బస్ టెర్మినల్ కోసం భూసేకరణ చేస్తున్న కారణంగా దాన్ని వ్యతిరేకిస్తూ రైతులు గత 2 రోజుల నుండి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు సందర్శించి అక్కడి భూ సమస్యలు, రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బహదూర్గూడ గ్రామంలో 1 నుంచి 101 సర్వే నెంబర్లో 1350 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో కేవలం 38 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంటే, సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, 60 సర్వే నంబర్లో 500 ఎకరాల భూమి ప్రభుత్వానిదని ఇప్పుడు సమాచారాన్ని అధికారులకు అందించాలని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ధరణి పేరుతో కబ్జాదారు కాలం తీసేయటం వల్ల సమస్య ఏర్పడిందని అన్నారు. పూర్వకాలం నుంచి తాత ముత్తాతల నుంచి పొజిషన్లో ఉన్న వారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రైతుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం సాగించేస్తామన్నారు. రైతుల నుంచి హైడ్రా బలవంతంగా భూసేకరణ చేసి ప్రభుత్వం మెప్పు పొందే ప్రయత్నం చేస్తుందని, అసలు ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తమ నిరాహార దీక్షలు కొనసాగించి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు. అధికార బలంతో రైతులపై దౌర్జన్యం చేస్తే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. రైతులు మాట్లాడుతూ, భూములు తరతరాలుగా సాగు చేసుకుంటూ కబ్జాలో ఉన్నామని, పట్టా భూములను ప్రైవేటు భూములుగా చూపిస్తూ ప్రభుత్వ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూమి తమకు దక్కకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఏదని చెప్పండి, కానీ సహజ న్యాయం ఏంటంటే దాదాపు 70-75 సంవత్సరాల నుంచి సాగులో ఉంటున్న భూముల్ని ఖాళీ చేయటం అనేది అది ప్రజాప్రభుత్వం లక్షణం కాదు, అది ప్రజా అనుకూలమైనటువంటి విధానం కాదు, అది సహజ న్యాయం కాదు. అందువలన మీరు మొత్తం తీయండి, రికార్డ్స్ అన్నీ తీయండి, మొదటి నుంచి ఎవరి పేరు ఏముందో చూడండి. మొదటి నుంచి ఇది గవర్నమెంట్ కింద ఉందా, లేకపోతే వేరే భూస్వాముల పేరుండి అక్కడి నుంచి రైతుల పేర్లకు వచ్చినాయా? రైతుల పేర్లు ఉంటే దానిలో అనుమతిదారుల కాలంలో ఎవరి పేరు ఉందో తీయండి. అసలు అనుమతిదారుల కాలమే ధరణి ఉన్నప్పుడు తీసి పారేస్తారు. ధరణి ఉన్నప్పుడు తీసేసి ఇటువంటి అవకతవకలు చేసుకోవడానికి వాళ్ళు చేశారు. ఈ ప్రభుత్వం అయినా సరే అనుమతిదారుల కాలం మళ్ళా పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇంతవరకు చేయట్లేదు. అనుమతిదారుల కాలం పునరుద్ధరణ చేసి మేము డిమాండ్ చేస్తాం. అనుమతిదారుల కాలం మరలా తిరిగి ఎక్కించి ఆ కాలంలో ఇటువంటి సాగులో ఉన్నటువంటి ఎవరెవరి భూములు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు ఎక్కించాలి, అది న్యాయం. ఎక్కించి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ భూమిని బలవంతాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వానికి మంచిది కాదు, రైతులకు అది అన్యాయం చేసినట్లు అవుతుంది. రైతుల తరఫున మేము ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీగా నిలబడతాం, రైతుల కోసం పోట్లాడతాం. రైతులు న్యాయం జరిగే వరకు కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉంటాం, పేదల తరఫున ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నరసింహ సార్, నా పేరు నక్క నరసింహ. మాది 1 ఎకరా భూమి ఉంది సార్. ఆడ ఎకరా భూమి ఉంటే ఆ ఎకరా భూమిలో 1 ఎకరా గులాబీ చెట్లు పెట్టుకున్నాం. పాలకూర పచ్చకూర ఏదో అలుకొని కాలం గడుపుకుంటున్నాం సార్. మేము కాలం గడుపుకుంటుండే గవర్నమెంట్ వచ్చి గుంజుకుంటాం చేస్తామంటే రైతు పంపిస్తాం, అది పంపిస్తాం, ఇది పంపిస్తాం అంటే వద్దు సార్ చచ్చిపోతాం అని చెప్పి మేము ఎంతో బతిలాడి ఎంతో కాలేలు మొక్కినా అని ఏమి అది చెప్తామని ఇంటలేరు సార్. మేము ఆ భూమి గుంజుకొని మాకు పాస్బుక్ లేకపోతే ఒక్కడం బతకం ఒక్కడం చచ్చిపోతాం సార్. మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు సార్, ఎట్లా నడుపుకోవాలి, వాళ్ళని ఏం చేయాలి, పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి, ఏం చేయాలి. మేము ఒక్కనాడు కూడా మాకు పాస్బుక్ లేకపోతే చచ్చిపోతాం సార్. గవర్నమెంట్ ప్రభుత్వం గుంజుకోకుండా వాళ్ళకి చల్లగా 10,000 వందనాలు మాకు ప్రభుత్వానికి మాకు ఇవ్వాలి సార్. నా పేరు కుమ్మర్ నరసింహ సార్, నాది బాదుర్గూడ. అయితే మా ఊళ్ళో 1 నుంచి 101 సర్వే నెంబర్ వరకు పట్టాలైంది సార్. 1350 ఎకరాలు మొత్తం టోటల్ పట్టనే. ఇందులో కేవలం 62 ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో 500 ఎకరాలు విలేజ్ మ్యాప్ ప్రకారంగా సేతువార్ ప్రకారంగా కేవలము 12 ఎకరాలు ఉంటుంది. 62 ఇక్కడ 28 ఎంత ఉందంటే 25 ఎకరాలే ఉంటుంది. అయితే టోటల్ గా ఇదంతా కూడా పట్టా ల్యాండ్ సార్. ఈ పట్టా ల్యాండ్ లో మేము అందరం కూడా వ్యవసాయం చేసుకుంటా జీవనోపాధి గడుపుకుంటున్నాం. మేము కాదు సార్, ఇప్పుడు మేము కాదు, ఇప్పుడు మా తాతల తండ్రుల తప్పటి నుంచి మా తాతగారు చేసిండు దీని మీదనే. 1962 మా తాతగారు చేసినప్పటి నుంచి మా తాతగారు పన్ను కూడా కట్టిండు. మా తాతగారు తర్వాత మా నాన్నగారు చేసిండు, మా నాన్నగారి తర్వాత మేము కూడా చేస్తున్నాం.
ఈ భూములు ఎక్కడ పోవనే ఉద్దేశంతో ఈ భూములకు పట్టదారు పాస్బుక్లు ఇస్తారని గత ప్రభుత్వాలు అన్ని కూడా చెప్పుకుంటూ మమ్మల్ని నీరు దాకా మభ్యపెట్టి నీరు దాకా తెచ్చినాయి సార్. ఇప్పుడైనా ప్రభుత్వం చర్య తీసుకొని ఈ భూములన్నిటి కూడా పట్టదారు పాస్బుక్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదో ప్రాజెక్ట్ వస్తుందంటే ప్రాజెక్టు పేరు మీద ఈ భూములన్నిటిని స్వీకరించాలని చూస్తుంది సార్. అలాంటి సేకరణ కూడా మానుకొని మా రైతులందరూ కూడా ఈ పట్టదారు పాస్బుక్లు ఇస్తే మేమందరం కూడా హ్యాపీగా వ్యవసాయం చేసుకొని ఉంటాం సార్. ఇక్కడ ఈ రైతులందరూ చూడండి సార్, ఈ రైతులందరూ కూడా చిన్న ఏజుడు, ఎందుకంటే 18-20 ఏళ్ల సంవత్సరాల ఏజుడు ఉన్న వాళ్ళు ఈ రైతులందరూ కూడా యువ రైతులు. వీళ్ళందరూ కూడా చదువుకొని బాగా చదువుకొని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఈ వ్యవసాయాన్ని ఆధారపడుకొని ఒక్కొక్క ఎకరాల గులాబీ తోటలు పెట్టుకొని హైదరాబాద్ తీసుకుపోవడం, నైటు 12 గంటల నుంచి 12 గంటల 1 గంట ప్రాంతంలో ఈ పూలని కటింగ్ చేసుకొని గుడ్డుమల్కాపూర్ పోయి అమ్ముకొని ఉండే రైతులంతా సార్. వీళ్ళంతా చదువుకున్న పిల్లలు, వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఈ విధంగా ఈ భూమిని నమ్ముకొని వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు సార్. ఇలాంటి వ్యవసాయ భూములని మరి ప్రభుత్వము మరి అనధికారికంగా ప్రభుత్వం ఏ ప్రాజెక్టు అనౌన్స్ చేయకుండా ఈ భూములను తీసుకుంటే మేమంతా రైతులంతా మేము ఆత్మహత్యలు శరణ్యం సార్. మాకు ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని రోజులు ఈ పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా చెప్పింది మేము మా గవర్నమెంట్ రాగానే ఎంబడే మనం పట్టదారు పాస్బుక్లు ఇస్తాంటానని. మన ఎవరు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా మాకు పట్టదారు పాస్బుక్లు ఇస్తారని మీ బాధలు కూడా మొత్తానికి అంటని కూడా చెప్పాడు. ఎందుకంటే పాదయాత్ర శంషాబాద్ నుంచి కవేలు కూడా చేసేటప్పుడు మేము పోయి సార్ని కలిసినాం. సార్ ఇక్కడ మా పట్టదారు పాస్బుక్ లేదు సార్, మీ గవర్నమెంట్ వచ్చినాక అంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నాడు. అట్లాంటి హామీలు ఇచ్చి పాదయాత్రలో అలాంటి హామీలు ఇచ్చి మేమందరం కలిసి నమ్మి ప్రభుత్వానికి ఓట్లు వేస్తే ఈ రోజు మమ్మల్ని ఏం చేస్తే సార్ అన్ని నట్టేయడం ఉంచారు సార్. ఈ రోజు మాకు పట్టదారు పాస్బుక్లు ఇవ్వక ప్రభుత్వం ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ భూములను గుంజుకోవాలని చూస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యని ప్రభుత్వం విరమించుకొని మా రైతులందరూ కూడా పట్టదారు పాస్బుక్లు ఇచ్చి న్యాయం చేస్తారని కూడా మేము ప్రభుత్వాన్ని మా నాయన ముంతాత నుంచి 78 సంవత్సరాల నుంచి మేము పన్ను రసీదు కడుతున్నాము. 20 రూపాయల నుంచి 30 రూపాయలు రసీదు కట్టిన పన్నులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సరే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, మేము కాదంటలేము, దానికి మాకు సంబంధం లేదు అది. అయితే ఇంత చేసినా కూడా ఇప్పుడు ఏమంటారు అంటే ఆ భూమి తీసుకుంటామని నేను హైడ్రా వచ్చింది. నేను హైడ్రా బండి వస్తే సార్ మేము గరీబోళ్ళం సార్, మేము తీసుకుంటే బాగుంటుంది, మేము గరీబోళ్ళం అని మేమేమంటాం. వద్దు సార్ మేము గరీబోళ్ళము తీసుకోవచ్చు సార్, మేము గరీబోళ్ళం అని బతలాడుకుంటే ఏమంటుండ్రు, తీసుకుంటామా ఎకరకు 600 గజాలు సార్ ఇస్తామంటే మాకు 600 వద్దు సార్, మేము గరీబోళ్ళం, మేము బతుకుతాం, వద్దు సార్. మేము ఇప్పుడు ఈ నియమం వచ్చింది కాదు, అది ఇంచుమించు 70 సంవత్సరాలు. నేను అప్పుడు నేను పుట్టినప్పుడు నాకు కూడా తెలియదు, నాకు కూడా పుట్టినప్పుడు లేదు. మా నాయన పేరు కొంగర మల్లె, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. అప్పుడు మా అప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి తీసుకుంటామంటే ఈ జనము ఈ అంతా ఊరోళ్ళంతా ఏమైపోవాలి సార్. పూల చెట్లు పెట్టుకొని ఇంత పాలకూర వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని బతుకురు. వాళ్ళ బతికెట్లా అయిపోవాలి సార్, మేము మా బతికెట్లా అయిపోవాలి చెప్పు. ఇప్పుడు వచ్చి గుంజుకుంటున్నా అంటే మేము ఎట్లా బతకాలి? మా మనసు ఇట్లా పేగులు కాలిపోతున్నాయి. ఇట్లా మంది అయి సావాలా ఎట్లా వేయాలి? కానీ ఇది మాత్రం భూమి గురించి కూడా మాత్రం మా ఊళ్ళో ఇంచుమించు 100 మంది చచ్చిపోతారు సార్, 100 మంది చచ్చిపోతారు గ్యారంటీ. ఎందుకను నీ బిడ్డ పెళ్ళుంది, అప్పు చేసిండు, 1 రూపాయలు అప్పు చేసిండు, ఏడికెళ్ళి కట్టాలి? ఇది అంతనే కట్టాలి, మరి ఏడికెళ్ళి కట్టాలి? ఇప్పుడు నువ్వు గుంజుకులాగా మేము ఏం చేయాలి? అందుకోసం మా జనమంతా మేము ఆగమవుతాం సార్. మా పరిస్థితి అది. మీ పాదాల పుణ్యాన మాకు న్యాయం చేస్తే మీకు దండం. ఆ రేవంత్ రెడ్డికి అని మా భూములు తీసుకుంటా కానీ పాదాలు పొందలేదు సార్. నేను బతకలేదు సార్. నాకు ఇప్పటి నుంచి నేను మాపడికి బతకాను సార్, నేను మాపడి కూడా బతకాను. నా భూమి పోతున్నప్పుడు నేనే ఇలా బతకాలి ఇంకా అంత బాధ. ఓకే సార్.